వచ్చెను ఆరాధన. రెండు చేతులు పైకెత్తి ఆరాధించగా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. దేవుని సన్నిధికి వచ్చిన మనందరము కూడా దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాం. దేవుడే మన జీవితాలకు ఆధారమైన వాడు. ప్రభు సన్నిధికి వచ్చిన మనందరితో మాట్లాడబోతున్నవాడు. యేసయ్యా మాతో మాట్లాడు ప్రభాని, మమ్మల్ని దర్శించు ప్రభాని మనందరము కూడా నీ సన్నిధిలో హృదయపూర్వకంగా సిద్ధపడదాం, మనపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు, దేవుడే మనం దర్శించబోతున్నాడు. మనందరం కూడా సిద్ధపడదాం, మనందరం కూడా సిద్ధపడదాం. సమయం కొందరు ఉన్న ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తమై. మనందరం కూడా ఏకీభవించుదాం, ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సర్వాధికారియో ప్రభువనగు దేవుడు పరిశుద్ధుడు 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 అని వేవేల దూత గణముల చేతను 24 పెద్దల చేతను మాలాంటి బీదవారి చేతను నిత్యము మహిమ మహిమ అని పొగడబడుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభువా, పోయిన పరిశుద్ధ దినము నుండి నేటి పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ సజీవ సంఖ్యల్లో ఉంచుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ నీ సన్నిధానముకు నడిపించుకొని మా ద్వారా మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు. అలాగే ప్రభా, నేటి పరిశుద్ధ దినమునకై ప్రభా నీ దాసుని మీరు నిలువబెట్టుకొని ప్రభా మీ దాసునితో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను మేము మా హృదయంలో ఉంచుకొని ఆ మాటల ప్రకారము నడుచుకొని ధన్యతను భాగ్యమును అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, ఈ దినము పరిశుద్ధ దినము. ప్రభా, ఈ పరిశుద్ధ దినమును చూడలేక ఎందరో ఈ భూలోకముని విడిచి వెళ్ళి ఉన్నారు. ఎందుకు పనికిరానటువంటి మమ్మలను ప్రభా, ఎలాంటి మంచితనము లేని మమ్మలను సజీవముగా ఉంచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి కూడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభా, ఈ 2026వ సంవత్సరములో ప్రభా జనవరి నెల చివరి పరిశుద్ధ దినంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నావు. ప్రభా, మేమందరము నీ బిడ్డలము, మీరు మాకు దేవుడవై ఉన్నారు. అందును బట్టి ప్రభా, మేమందరము నీ యందు భయము భక్తి కలిగి జీవించే ధన్యతను మా సభ్యులందరికీ, మా సంఘస్థులందరికీ అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, చదవబడిన లేఖన భాగములో ప్రభువా మోసేకు తోడై ఉండునట్లు
యెహోషువకు తోడై ఉంటానని వాగ్దానం చేసి ఉన్నావు. వాగ్దానం చేసిన దేవుడవు, మీరు నమ్మదగిన దేవుడవు. మాట ఇచ్చి మాట తప్పుడకు మీరు నరుడవు కాదు గనుక నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభా, మా సంఘాన్ని దీవించము, ఆశీర్వదించము. మా సంఘంలో ప్రభా ఎలాంటి గలిబిలి లేకుండా ప్రభా ఇది ఆత్మల సంఘముగా, ప్రభా అపోస్తుల సంఘముగా, లేవనెత్తే సంఘముగా మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, మీరు దేవాతి దేవుడవై ఉండి 2026వ సంవత్సరముల క్రితము ప్రభువ ఈ భూలోకమునకు ప్రభా మీ ప్రభావమును ఉపసంహరించుకొని ప్రభా దీనులము, దరిద్రులము, పాపులము, అయోగ్యులమైనటువంటి మా కొరకు మీరు ఎంతగానో తగ్గించుకొని ప్రాణము విడిచి ఉన్నారు. ప్రభా, మేము మా అధికారములను ప్రభా శాశ్వతం అనుకుంటున్నాం. ఈ భూలోకమే శాశ్వతం అనుకుంటున్నాం. మేమందరము మట్టి వారము, నీ చేతి పని అని మేము తెలుసుకొని తగ్గించుకొని నీ యందు భయము భక్తి కలిగే ధన్యతను మా సంఘస్థులందరికీ అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించము, ఆశీర్వదించము. ప్రభా, నూతన సంఘ పెద్దలుగా నిర్మించబడినటువంటి ప్రభా ఈ 10 మందిని దీవించి ఆశీర్వదించి ఈ 3 సంవత్సరములలో వారికి యెహోషువకు తోడై ఉండునట్లు వీరు కూడా తోడై ఉండి నీ సేవను జరిగించుకొనమని ఈ కొద్ది విన్నపములో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకొనుచు ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరు కూర్చుండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగున్నారమ్మా? అయ్యా మీరు బాగున్నారా? మంచిది. దేవుని అపారమైన కృప, దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన సంఘము పట్ల దేవుడు కృప చూపించి ఆయన ఆరోగ్యాలతో ఉంచి ఆయన పునరుద్ధాన దినమున ఆయన సన్నిధికి తోడుకుని వచ్చిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములో దేవాది దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని త్వరగా ముందుకు వెళ్దాం. ఒకరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యమని రాయబడింది. మనమందరం కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి. కానీ విశ్వాసములో కొన్నిసార్లు లోపాలు కనపడతాయి. ఏం కనపడతాయి? లోపాలు ఉంటాయి. ఈ విశ్వాసం అనేటువంటి ఈ భక్తి జీవితంలో మనలో లోపాలు ఉన్నట్లయితే విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించలేం. అందుకే విశ్వాసములో మనం ఎలాంటి లోపాలు లేకుండా జీవించాలి అన్న భావాన్ని గడిచిన వారములు దేవుడు సూటిగాను ఖండితముగాను మనతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, కొన్నిసార్లు మన జీవితంలో విశ్వాసములో లోపాలు ఉంటాయి. అందుకే శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమారుణ్ణి స్వస్థపరచమన్నాడు. అందుకు యేసుప్రభు చెప్పిన మాట ఏమిటండి? నీవు విశ్వాసం ఉంచమన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అప్పుడు ఆ యొక్క అధికారి ఏమన్నాడు? అయ్యా విశ్వాసం ఉన్నది కానీ అపనమ్మకం లేకుండా నాకు సహాయం చెయ్యి. అపనమ్మకం అనేటువంటి లోపం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించలేమన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే విశ్వాసములో మనము లోపాలు ఉంటాయో అప్పుడు దేవునికి ఇష్టకరమైన విశ్వాసం మనలో ఉండదు అన్న ఉద్దేశాన్ని గడిచిన వారములు దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. అందుకే విశ్వాసములు ఎలాంటి లోపము లేనటువంటి పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వాడే దేవునికి ఇష్టడుగా ఉంటాడన్న భావాన్ని గడిచిన వారములు దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు. అట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ పందెములో మనమందరం కూడా ఓపికతో పరిగెత్తుదుముగాక. ఆమేన్. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మాత్రమే చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన
ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలయ్యా. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని ప్రభువా, నీ పరిశుద్ధమైన మందిరమునకును ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడుతూ ఉండగా మేమందరము కూడా నీ వాక్యమును విని గ్రహించి వాక్యానుసారంగా జీవించేటువంటి గొప్ప ధన్యతను భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని ముందున్న వాక్య పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. ఇక్కడ యెహోషువ నాయకత్వాన్ని వహిస్తున్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడు అక్కడ? నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు. హల్లెలూయా. ఏంటండి? నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లుగా కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగకూడదు అని చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మధ్యాహ్నం వేళ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మోషే ప్రభునందు నిద్రించిన తర్వాత యెహోషువ నాయకుడుగా నాయకత్వాన్ని వహిస్తున్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న మాట, యెహోషువ నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోవద్దు. ఇదిగో నువ్వు నడవబోతున్న మార్గములో, నువ్వు నడుస్తున్నటువంటి ప్రతి ప్రయాణములో చక్కగా ప్రవర్తించాలి. చక్కగా నువ్వు ప్రవర్తించాలంటే కుడికి కానీ ఎడమకి కానీ నీవు తొలగిపోకూడదు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసిగా పిలువబడుతున్న ప్రతి భక్తిపరుడు ఎలా నడుచుకోవాలంటే, ఇదిగో మనం వెళుతున్నటువంటి ఈ క్రైస్తవ భక్తి జీవితంలో చక్కగా ప్రవర్తించినట్లుగా ఈ ధర్మశాస్త్రము నుంచి లేదా ఈ వాక్యము నుంచి కుడికి కానీ ఎడమకి కానీ మనము తొలగిపోకుండా చక్కగా మనం ప్రవర్తించాలి అన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చక్కగా ప్రవర్తించకపోతే, మనం చక్కగా నడవకపోతే చేరవలసిన గమ్యానికి మనము చేర్చబడలేం. అందుకే ప్రేమైన దేవుని సంగమా యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నమాట, యెహోషువ నీవు నడవవలసినటువంటి మార్గములో నువ్వు చేరవలసిన గమ్యానికి చేరాలంటే నువ్వు నడవవలసిన మార్గములో నువ్వు చక్కగా ప్రవర్తించాలి, చక్కగా నడవాలి అని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని ప్రజలారా, ఒక విశ్వాసిగా మనం ఎలా ప్రవర్తించాలి, ఒక విశ్వాసిగా మనం ఎలా ప్రవర్తన కలిగి జీవించాలి, అన్యుల వలె మనం ప్రవర్తించకుండా, అన్య జనాంగం వలె మనం ప్రవర్తించకుండా ఒక విశ్వాసిగా మనము చక్కగా ప్రవర్తించినప్పుడే చేరవలసినటువంటి గమ్యానికి చేరుతామన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే మనం ఎలా ప్రవర్తించాలంటున్నాడు దేవుడు అక్కడ, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లుగా నీవు కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్బా, చక్కగా మనము జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడే మన జీవితంలో మనము చేరవలసిన గమ్యానికి చేరుతాము. చక్కగా ప్రవర్తించకపోతే మన జీవితంలో మనం చేరవలసిన గమ్యానికి చేరకుండా ఆగిపోతామని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. 7వ వచనాన్ని మళ్ళీ చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున
చక్కగా ప్రవర్తించున్నట్లుగా, చక్కగా నువ్వు ప్రవర్తించినట్లుగా నీ జీవితంలో కట్టుకోవాలి, నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనమందరం కూడా చక్కగా ప్రవర్తించినట్లుగా మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఎలా పడితే అలా మనం ప్రవర్తించకూడదు. ఈ ప్రవర్తన చక్కగా మనం ప్రవర్తించాలి. అందుకే చూడండి, ఒక క్రైస్తవుడిగా మనం ఎలాగో ప్రవర్తించాలి అంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది రీతిగా. చూడండి, రాజుల గ్రంథంలోనికి రండి. దేవుడు ఎలా ప్రవర్తించమంటున్నాడు ఈ భక్తి జీవితంలో అంటే 2వ రాజులు 12వ అధ్యాయం, 2వ రాజులు 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. ఒక విశ్వాసి ఎలా ప్రవర్తించాలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోహు ఏలుబడిలో 7వ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా, యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను రాయబడింది. హల్లెలూయా. మనము నడుచు ప్రతి మార్గములో మనము మంచిగా ప్రవర్తించినప్పుడే మన జీవితము అద్భుతంగా కట్టబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యోహు అనేటువంటి రాజుగారు యెహోవా దృష్టికి ఎలాగూ ప్రవర్తించాడంటే, యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించండి. మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే యెహోవా దృష్టికి అనుకూలముగా మనము యోహు రాజులాగా మనము ప్రవర్తించాలి అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించాడు. అనుకూలముగా ప్రవర్తించాలంటే మోషే ప్రభునందు నిద్రించిన తర్వాత యెహోషువకు దేవుడు మాట్లాడిన రీతిగా మనము కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండానట్లుగా మనము చక్కగా ప్రవర్తించినట్లయితే యోవాషు కాలములో యోవాషు రాజు యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించగలుగుతామన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఒక విశ్వాసి ఎలా ప్రవర్తించాలి, ఒక విశ్వాసి ఎలా నడుచుకోవాలి అని మనం ప్రవర్తించినట్లయితే మనుషులకు అనుకూలముగా కాకుండా, తోటివారికి అనుకూలముగా కాకుండా నీ దేవుడిని యెహోవాకు నీవు అనుకూలముగా ప్రవర్తించమన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా ఒక విశ్వాసిగా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎలా ప్రవర్తన కలిగి జీవిస్తున్నావు. తోటి వారికి నువ్వు అనుకూలంగా ఉంటే అనుకూలంగా ప్రవర్తిస్తే సరిపోదు. మొదటగా నీ దేవుడిని యెహోవా దృష్టికి మనము యోవాషులాగా అనుకూలముగా మనము ప్రవర్తించుదుమగాక. ఆమేన్. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. చూడండి, 2వ దినవృత్తాంతములు దేవుని సన్నిధిలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. యెహోవా దృష్టికి అనుకూలముగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా మన జీవితాన్ని నడిపిస్తున్నాడో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నమాట. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆస అనేటువంటి యోధారాజు ఎలా ఉన్నాడంట? అతడు యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను అనుసరించిన వాడిగా ఉన్నాడు. అందుకే ఈ భక్తి జీవితంలో మనం ఎలాగ ఉండాలంటే రాజైనటువంటి ఆసలాగా, యోవాషులాగా యెహోవా దృష్టికి మనము అనుకూలముగా మనము ప్రవర్తించాలి. ఎప్పుడైతే యెహోవా దృష్టికి నువ్వు అనుకూలముగా ప్రవర్తిస్తావో అప్పుడే మన జీవితము అభివృద్ధి పొందుతుంది, వర్ధిల్లుతున్నది, యెహోవా సన్నిధిలో చక్కగా కట్టబడతామన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. అందుకే మనుషులకు అనుకూలముగా ఉండట కంటే మొదటగా మనం యెహోవాకు మనము అనుకూలంగా ప్రవర్తించాలి. మనము
దేవునికి అనుకూలంగా నడిస్తే ఆటోమేటిక్గా మనుషులకు మనము అనుకూలంగా ఉండిపోతాం. దేవునికి మనం అనుకూలంగా లేకుండా మొదటిగా మనుషులు ఏమనుకుంటారో అని వాళ్ళకు అనుకూలంగా ఉంటే మన జీవితాలు పతనం అయిపోతున్నాయి. అందుకే ప్రియమైన దేవుని సన్నిధిలో మనమందరము కూడా రాజైన ఆశలాగా యెహోవాకు అనుకూలమైన ప్రవర్తన కలిగి యథార్థమైన జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. ఆమేన్. చూడండి 6వ వచనం, అతడు యెహోవాకు అనుకూలముగా నడిచినందువల్ల ఆసారాజు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేక పోవుల చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను అని రాయబడింది. హల్లెలూయా. నీ కుటుంబములో యుద్ధము లాంటి సమస్యలు, నీ జీవితంలో యుద్ధము లాంటి ఇబ్బందులు, నీ జీవితంలో యుద్ధము లాంటి అనారోగ్యము, యుద్ధము లాంటి ఇరుకులు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే మనుషులైనటువంటి దేవునికి అనుకూలముగా ప్రవర్తించినందువల్ల నీ కుటుంబంలో యుద్ధములు రేగుతున్నాయి, నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నమాట. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకే జాగ్రత్త కలిగి ప్రవర్తించమన్న భావాన్ని సూటిగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆసారాజు యెహోవా దృష్టికి అతడు అనుకూలముగాను యథార్థముగాను నడిచి ఉన్నాడు. ఆ నడిచిన సంవత్సరములలో ఆసాకు యుద్ధములు లేకుండా దేవుడు చేసెను అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, నీ కుటుంబములు కానీ సంఘములు కానీ యుద్ధము లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆశలాగా యెహోవా దృష్టికి అనుకూలముగా జీవించుదుముగాక. ఆమేన్. మనుషులకు అనుకూలంగా మాట్లాడి మనుషులకు అనుకూలంగా ప్రవర్తిస్తే ఏ ప్రయోజనం కూడా లేదు. నువ్వు దేవునికి అనుకూలంగా ఉండినట్లయితే, దేవునికి అనుకూలముగా ప్రవర్తించినట్లయితే, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించినట్లయితే ఆశాకాలములో దేవుడు యుద్ధములు లేకుండా అతనికి నెమ్మది కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే చూడండి అన్నమాట, పూర్తిగా చదవండి. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించెను అని రాయబడింది. ఏం కలగజేసాడంటే ఆ దేశములు దేవుడు నెమ్మది కలగజేస్తున్నాడు. నీ కుటుంబంలో నెమ్మది ఉందా? నీ సంఘములో నెమ్మది ఉందా? నీ జీవితంలో నెమ్మదిగా బ్రతుకుతున్నావా? నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనుషులకు అనుకూలంగా ఉన్నావు కానీ దేవునికి అనుకూలంగా జీవించలేకపోతున్నావు, బ్రతకలేకపోతున్నావు. అందుకే యుద్ధాలు, అందుకే సమస్యలు, అందుకే ఇరుకులు, అందుకే ఇబ్బందులు పాలైపోతున్నావు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా. యెహోవా సన్నిధిలో ఒక విశ్వాసిగా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు నడుచు ప్రతి మార్గమును నువ్వు యెహోవా సన్నిధిలో అనుకూలంగా నీవు ప్రవర్తించాలంటే కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు తొలగిపోకూడదు. తొలగిపోతున్నావంటే నీ కుటుంబంలో దేవునికి అనుకూలంగా నీవు ప్రవర్తించడం లేదు అని దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే యెహోవా దృష్టికి మనము అనుకూలముగా ప్రవర్తించుదుముగాక. ఆమేన్. యెహోవా దృష్టికి ఆశ అనుకూలంగా ప్రవర్తించడానికి గల కారణాలు ఏంటంటే చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచన భాగాన్ని చదవండి. అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థానాలను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి మొట్టమొదటిగా ఆసారాజు గారు యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించి ఉన్నాడు అని గల కారణాలు ఏంటంటే అక్కడ రాయబడినటువంటి మాట, అన్ని దేవతల బలిపీఠములను అతడు ఏం చేశాడంట? పడగొట్టేశాడు. నీలో ఉన్నటువంటి విగ్రహము అనేది ప్రతిదీ కూడా దేవుని కంటే ఎక్కువగా ఆరాధిస్తున్నవే, దాన్ని నువ్వు ఈ మధ్యాహ్నం వేళ తొలగించి వేసుకున్నట్లయితే ఆశలాగా యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించిన వాడిగా ఉంటావు.
హృదయంలో విగ్రహం అనేటువంటి స్తంభాన్ని పెట్టుకుని వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ వాటిని ఎక్కువగా ఆరాధిస్తూ మనుషులకు అనుకూలంగా ప్రవర్తించినట్లయితే జీవితంలో యుద్ధములే కలుగుతాయన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మొట్టమొదటిగా అతడు అన్ని దేవతల బలిపీఠములు అతడు పగడగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 4వ వచనం, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించను. రెండవది, దేవుడి సన్నిధిలో యూదారాజు అయినటువంటి ఆసా ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని యూదులందరూ కూడా అనుసరించడానికి వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదిగో మనమందరము కూడా, సంఘమంతా కూడా, సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అని ఆజ్ఞాపించినప్పుడు జనులందరూ కూడా సమ్మతించి ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మనమందరము కూడా ఒక విశ్వాసిగా యెహోవా దృష్టికి మనం అనుకూలంగా ప్రవర్తించాలి. యెహోవా దృష్టికి మనం అనుకూలంగా ప్రవర్తించినప్పుడు మనకు నెమ్మది కలుగుతుందన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచన భాగాన్ని చూడండి. ఆసా బలము లేని వారికి సహాయము చేయుటకును, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. చూడండి, ఆసా రాజు యెహోవాకు అనుకూలముగా ప్రవర్తించి ఉన్నాడు అనడానికి కారణం ఏమిటంటే, యుద్ధము చేయటానికి శత్రువులు వచ్చేసారు. కుషీయులు అతని మీదికి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యెహోవా మందిరానికి రాజైన ఆసా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, మేము నిన్నే నమ్ముకొని ఉన్నాం, నిన్నే నమ్ముకొని ఉన్నాం. మనుషులను కాదు మనం నమ్ముకోవాల్సింది, దేవుని మనము నమ్ముకోవాలి. దేవుని నమ్ముకున్నటువంటి రాజైన ఆసా వలె మనం యెహోవాను నమ్ముకుని ఆయన సన్నిధిలో ప్రవర్తించినట్లయితే మనం యెహోవాకు అనుకూలంగా ప్రవర్తించిన వారముగా ఉంటామన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మేము నిన్నే నమ్ముకుని ఉన్నాము. చదవాలి. ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమందనీయకము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుటను యూదవారి ఎదుటను నిలవనీయక వారిని మత్తినందున వారి పారిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుట ఉన్న సమస్య ఏదైనా కానీ నువ్వు యెహోవాకు అనుకూలముగా నువ్వు ప్రవర్తించగలిగితే నీ ఎదుట ఉన్న సమస్య కూషీలు ఆసా ఎదుట నుంచి పారిపోయినట్లుగా ఈ మధ్యాహ్నం వేళ నీ ఎదుట ఉన్న సమస్య పారిపోవునుగాక. ఆమేన్. అందుకే ఆసా వల్లే మనం యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించాలి. ప్రభా, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు అని ఆశాలాగా నువ్వు జీవితాన్ని కొనసాగించుకొని యెహోవాకు అనుకూలముగా ప్రవర్తించినట్లయితే ఆశా ఎదుట నుంచి కుషీలు అనేటువంటి శత్రువులు నిలవలేక పారిపోయిరేం రాయబడింది. అది ఎంత పెద్ద సమస్య అయినా నీ ఎదుట నిలవకుండా నీ ఎదుట పారిపోవాలంటే, అది నీ ఎదుట నుంచి తీసివేయబడాలి అంటే మనమందరము కూడా యెహోవాకు అనుకూలముగా ప్రవర్తించుదుముగాక. యెహోవాకు అనుకూలంగా ప్రవర్తించినందువల్లే కుటుంబాలలో, వ్యక్తిగతంగా, సంఘాలలో సమస్యలు ఏర్పడుతున్నాయి. శత్రువు అనేవాడు విచ్చలవిడిగా జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, శత్రువు అనేటువంటి కూషీలు మన ఎదుట నిలవకుండా ఉండాలంటే మనమందరము కూడా ఆశాలాగా యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాలి, అనుకూలంగా ప్రవర్తించాలి. అప్పుడే దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఎలా ఉంటామో. 7వ వచన భాగాన్ని చూడండి. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడిని యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును జీవించవచ్చును అని రాయబడింది. ఇదిగో
యెహోవాను మనము ఆశ్రయించి ఉన్నాం. యెహోవాను ఆశ్రయించినందువలన మనము యెహోవాకు అనుకూలముగా ప్రవర్తించి ఉన్నాం. అందుకే దేశములో దేవుడు మనకి నెమ్మది కలగజేసి ఉన్నాడు. ఏ శత్రువు భయము లేకుండా, ఏ చింత లేకుండా, ఏ భయము లేకుండా నిరభ్యంతరముగా మనము దేశములో నివాసము చేయవచ్చని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో సంఘములో, ఎప్పుడు ఏం జరుగుతుందో కుటుంబంలో, ఎప్పుడు ఏం జరుగుతుందో మన జీవితంలోని భయపడవలసిన అవసరం లేకుండానట్లుగా ఆసావలే యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుదుముగాక. ఆమేన్. అప్పుడే దేశములో నెమ్మదిని కలగజేస్తున్నాడు. ఏ భయం లేకుండా నిరభ్యంతరంగా జీవించవచ్చని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, విశ్వాసులమని చెప్పుకుంటున్నాం. యెహోవా దృష్టికి మన బ్రతికి ఎలా ఉంది, మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడిగా మనమందరము కూడా ఆయన సన్నిధిలో మంచిగా ప్రవర్తించే వారిగా ఉండాలంటే యెహోవా దృష్టికి అనుకూలముగా మనము ప్రవర్తించమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రెండవది చూడండి, సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదవండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, ధన్యురాలు అని రాయబడింది. రెండవది చూడండి, మన జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాట, మనము నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. నిత్యము భయము కలిగి మనము ప్రవర్తించాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడే ఎంతో భక్తి కలిగిన వారముగా, ఎంతో భయము కలిగిన వారముగా ప్రవర్తించినట్లుగా బయటికి వెళ్ళిన తర్వాత కూడా మనము నిత్యము యెహోవా యందు భయము కలిగి ప్రవర్తించినప్పుడు ధన్యుడవు, ధన్యురాలవని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే భయము కలిగి ఉంటారు, కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమాత్రం కూడా భయము కలిగి జీవించరు. అందుకే అట్టి వారి వలననే సంఘములో కానీ కుటుంబంలో కానీ సమస్యలు లేవనెత్తుతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నమాట, నిత్యము భయము కలిగి మనము ప్రవర్తించాలి. ఎప్పుడైతే మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంత భయము కలిగి ఉంటామో బయటికి వెళ్ళిన తర్వాత కూడా నిత్యము మనము యెహోవా యందు మనము భయము కలిగి ప్రవర్తించమని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చూడండి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి. హల్లెలూయా. ఏంటంట మానవ కోటికి విధి? దేవుని యందు నిత్యము భయము కలిగి మనము ప్రవర్తించుటయే మానవ కోటికి ఇది ఏ విధి. ఈ విధిని అనుసరిస్తున్నావా? అమ్మా జాగ్రత్త, నా వైపు చూడండి, తలలో ఉంచుకుంటూ నా వైపు చూడండి. ఇప్పుడు మనమందరము కూడా మానవ కోటికి ఇదే విధి అన్నాడు. ఏంటి విధి? నిత్యము యెహోవా యందు భయము కలిగి జీవించుట, ప్రవర్తించుటయే మానవ కోటికి ఇదే విధి అన్నాడు. అంటే సమస్త మానవులందరూ కూడా ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రవర్తించమంటున్నాడు దేవుడు. భయభక్తులు కలిగి ప్రవర్తించే ప్రతి మనుషుడు ధన్యుడు, ధన్యుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో భయం ఉందా? అమ్మ మాట్లాడదండి, మన జీవితంలో భయం ఉందా? భయం ఉన్న మనుషుడు ఎలా ఉంటాడంటే యెహోవాకు అనుకూలంగా ప్రవర్తిస్తాడు. యెహోవా సన్నిధిలో అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగి జీవితాన్ని కొనసాగించుకుంటారు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట, మనమందరము కూడా ఆయన విధిని అనుసరించేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన విధిని అనుసరించే భక్తులుగా మనం ఉండాలి. నిత్యము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులంట? నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. నిత్యము భయము కలిగి ప్రవర్తించి ఎవరైతే జీవితాన్ని కొనసాగించుకుంటారో
వారి జీవితాలకు నెమ్మదిని కలగజేస్తానని దేవుడు చాలా స్పష్టంగా నీతున్నతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచన భాగాన్ని చూడండి. దేవుడు చాలా సూటిగా మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 14వ అధ్యాయము 26 చదవండి. 26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అమ్మ చాలమ్మ చూడండి, దేవుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవపు ఊట అని రాయబడింది. ఊట యొద్ద ఎప్పుడైనా నీరు కరువుగా ఉంటుందా? ఎప్పుడు కరువు ఉండదు. ఊట అంటేనే ఉబుకుచూ ఉంటుంది, ఎప్పుడు పారుతూ ఉంటుంది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మనము జీవపు ఊట కలిగి ఉండాలి అంటే నిత్యము నిరంతరము మానవ కోటికి ఇదే విధి అని సెలవిచ్చిన యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుదుముగాక. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి మనము ప్రవర్తించినట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. ఆ చివరలో ఏం చదవడమా? చివరలైన అది మరణ పాశములో నుండి విడిపించును అని రాయబడింది. మరణ పాశములో మనం పడిపోకున్నట్లుగా యెహోవా మనల్ని విడిపించునుగాక. ఆమేన్. అందుకే మనం ఏం చేయాలంటే మనము యెహోవాకు అనుకూలముగా మనము ప్రవర్తించాలి. రెండవది, యెహోవా యందు భయభక్తులు కలిగి మనము ప్రవర్తించాలి. ఎందుకంటే అది మానవ కోటికి ఇదియే విధి అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రకారంగా మనమందరము కూడా జీవించాలి అన్న భావాన్ని సూటిగా మాట్లాడుతున్నాడు, ఖండితంగా మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయం లేకపోతే, దేవుని యందు భక్తి లేకపోతే మన జీవితం యెహోవాకు అనుకూలంగా జీవించలేం. ఎలా పడితే అలా మాట్లాడతాం, ఎలా పడితే అలా జీవిస్తాం, ఎలా పడితే అలా ప్రవర్తిస్తాం. అందుకే మనము మన కుటుంబాలు నెమ్మదిగా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రవర్తించమన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు జరిగింపబోయే ఆశ్చర్యమైన కార్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం సంఘం ఎలా ఉండాలో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచన భాగాన్ని చదవండి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందరా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా. సంఘము విస్తరించుచు ఉండాలంటే మనం ఏం చేయాలి? సంఘమంతా కూడా భయము కలిగి ఉండాలి. సంఘమంతా కూడా భయము కలిగి ఆయన సన్నిధిలో మనము ప్రవర్తించినట్లయితే సంఘము నానాటికి కూడా విస్తరిస్తుంది అని రాయబడింది. అందుకే యూదయ, గలిలయ, సమరయ దేశములందరూ సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయము నందుతూ విస్తరిస్తున్నదని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, మనం ఎప్పుడైతే సంఘమంతా కలిసి దేవునికి భయము కలిగి జీవిస్తున్నదో, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నదో, అప్పుడు సంఘము విస్తరిస్తున్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. భయము కలిగి జీవించకపోతే సంఘము కృషించిపోతుంది, సంఘము విచ్చలవిడిగా అయిపోతుంది, సంఘము కట్టబడదున్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘము కట్టబడి విస్తరించాలి అంటే మనమందరము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుదుముగాక. ఆమేన్. అందుకే చూడండి, అదే 10వ అధ్యాయం, అదే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి అని రాయబడింది. హల్లెలూయా.
మనము మన కుటుంబం విషయంలో మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని యందు భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అప్పుడు కుటుంబము అభివృద్ధి పొందుతుంది, విస్తరిస్తుంది. సంఘము కూడా ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు సంఘము సరిహద్దులు దేవుడు ఏం చేస్తాడంట? విస్తరింపచేస్తాడంట. అట్టి వాక్యం మన జీవితంలో, సంఘము జీవితంలో దేవుడు నీరు కట్టి ఫలింప చెయ్యునుగాక. ఆమేన్. సంఘము ఎక్కడి సంఘం అక్కడే ఉందంటే, సంఘము వర్ధిల్లడము లేదంటే, సంఘము విస్తరించడము లేదంటే, సంఘము అభివృద్ధి పొందడము లేదంటే, సంఘము నెమ్మదిగా సమాధానముగా లేదు అంటే నువ్వు భయభక్తులు కలిగి జీవించడము లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, దేవుడు సూటిగా మాట్లాడుతున్నమాట. భయభక్తులు కలిగి ఉన్నాడా దేవుని యందు? కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఎలా ఉన్నాడంట? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. నువ్వు మంచిగా ప్రవర్తించినట్లుగా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు. మంచిగా ప్రవర్తించటం అంటే యెహోవాకు అనుకూలముగా ప్రవర్తించటం. మంచిగా ప్రవర్తించటం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించటం అని రాయబడింది. కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చదవండి. ఏం చేస్తున్నాడంట? ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడిగా ఉన్నాడు, ప్రార్థన చేయవాడిగా ఉన్నాడు. అందుకే కొర్నేలి కుటుంబంలాగా మన కుటుంబాలు భయభక్తులు కలిగి ఉన్నాయా? కొర్నేలి కుటుంబంలాగా మన కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలుగా ఉన్నాయా? అప్పుడే నువ్వు విశ్వాసిగా, అప్పుడే నువ్వు భక్తిపరుడుగా వర్ధిల్లుతావు, కుటుంబములు చక్కగా కట్టబడతావు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట. కొర్నేలి కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బహుధర్మములు చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. కాబట్టి 4వ వచన భాగాన్ని చదవండి. అతడు దూత వైపు తీరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగిను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడి ఉన్నాయి. కొర్నేలి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నీ కుటుంబం అంతా చక్కగా ప్రవర్తించి ఉన్నారు కదా. నువ్వు నీ ఇంట్లో చేసిన ప్రార్థన, నువ్వు వీధిలో చేసిన ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడి ఉన్నది అని రాయబడింది. అందుకే మనము ప్రవర్తించి చక్కగా ప్రవర్తించినట్లయితే, యెహోవాకు అనుకూలముగా మనం ప్రవర్తించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి నిత్యము మనము ప్రవర్తించినట్లయితే, నీ ధర్మకార్యములు, నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడునుగాక. ఆమేన్. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నువ్వెన్నిసార్లు ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినలేదు దేవుడు అంటే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నావు. నిత్యము భయము కలిగి ప్రవర్తించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో దేవుని మందిరానికి వచ్చినప్పుడే భయము కలిగి మనము నిత్యము భయము కలిగి జీవించకపోతే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడదు అన్న ఉద్దేశాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మన ప్రార్థనలన్నిటినీ కూడా దేవుని సన్నిధికి చేర్చబడే రీతిగా, మానవ కోటికి ఇదే విధిని సెలవిచ్చిన రీతిగా మనమందరం కూడా యెహోవా యందు భయము కలిగి నిత్యము ప్రవర్తించుదుముగాక. ఆమేన్. 3వది చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదవండి. 1వ అధ్యాయం 22వ వచనం. ఒకరు సూటిగా స్పష్టంగా చదవండి. మీరు వినువారు మాత్రమయుండి మిమ్మును మీరు మోస పుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారున్నై ఉండుడి అని రాయబడింది. ఎలా ప్రవర్తించాలంట? మనము వాక్యము ప్రకారముగా మనము ప్రవర్తించాలి. వాక్యము మనమందరం కూడా వినువారమై ఉండకూడదు. మనమందరం కూడా ఏం చేస్తామంటే వినువారమై ఉంటాం, కానీ దాన్ని మనము అనుసరించలేం, వాక్య ప్రకారముగా మనము ప్రవర్తించలేం. అందుకే మనము వృద్ధి పొందడం లేదు, అభివృద్ధి పొందడం లేదు, విస్తరించడం లేదు.
అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, వాక్యము వినివారమై మనము ఉండక వాటిని అనుసరించే వారముగా మనము ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది జీవితాలు వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. అబ్బో, ఎంత శ్రద్ధగా అంటే వాక్యాన్ని బోధించేటప్పుడు పాస్టర్ గారి వైపు చూస్తూ తల ఊపుతుంటారు. ఇవి ఎంత ఇంటుందో వాక్యం అనుకుంటాం, ఈయన ఎంత ఇంటుందో వాక్యం అనుకుంటారు. కానీ వాక్యము ఏమాత్రం కూడా వారిలో పనిచేయదు. ఎందుకంటే వినువారమై ఉన్నారు కానీ దాన్ని అనుసరించే వారముగా, వాక్య ప్రకారముగా జీవించే వారిగా వారు లేరు. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తను పిల్లలు పాస్టర్ గారు ఏం చెప్పారయ్యా వాక్యం అంటే, అబ్బా భలే చెప్పారబ్బా అంటారు. కానీ ఏం చెప్పారయ్యా అంటే భలే చెప్పారు గాడిగా ఉంటారు. కానీ ఏం చెప్పారో వారికి జ్ఞాపకం ఉండదు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, వాక్యమును అనుసరించే వారిగా ఉండాలి. ఏమనుసరించాలి? మనము యెహోవాకు అనుకూలంగా మనము ప్రవర్తించాలి. నిత్యము మనము భయము కలిగి ప్రవర్తించాలి. మనము నిత్యము భయము కలిగి జీవించకుండా ఏదో దేవుని మందిరానికి వచ్చినప్పుడు భయము కలిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమాత్రము కూడా వాక్యానికి దేవునికి భయపడకుండా జీవించినట్లయితే అంత కూడా వ్యర్థమైపోతుంది అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఏమంటున్నాం అక్కడ, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనవద్దు. మిమ్మును మీరు మోసపరుచుకోవద్దు. వినువారు మాత్రమే ఉన్నారు, మీరు మోసపరుచుకోవద్దు. వినుట వలన ఏమాత్రం కూడా నీ జీవితంలో ప్రయోజనం లేదు. అందుకే ఏం చేయాలంటే అక్కడ మనం చదవండి, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. వాక్యము ప్రకారము ప్రవర్తించువారే మనగా ఉండాలి. వాక్యం ప్రకారం ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో వాక్యం అనే నీరు మన జీవితాన్ని అద్భుతంగా వర్ధిల్లింపచేస్తుంది, ఆశీర్వదింపచేస్తుంది. అందుకే రోమాపత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవుని మందిరానికి వచ్చి ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని వినున్నట్టుగా నటించి తిరిగి ఇంటికి వెళ్ళిపోతే మనం నీతిమంతులమా? వినుట వలన వారు నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రానుసారంగా వాడు ప్రవర్తించువాడే నీతిమంతుల్లోని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి వచ్చి కూర్చొని ఎంత శ్రద్ధగా వాక్యము విని బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాక్యాన్ని పక్కన పెట్టి లోకాన్ని అనుసరించేటువంటి నమ్మకార్థమైన భక్తుడు ఎన్నటికీ నీతిమంతుడు కానేరడని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వినువారమై ఉండక విని వాటిని అనుసరించు వారముగా జీవించుదుముగాక. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం బాగానే చదవండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. వింటే సరిపోదు, గై కొనాలి, అనుసరించాలి, వాటి ప్రకారంగా జీవించేవాడు ధన్యుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ధన్యుడని దేవుడు మాట్లాడుతున్నాడు. వినేవారు మీరైనా, బోధించే నేనైనా ధర్మశాస్త్రాన్ని వింటే సరిపోదు, ప్రవచన వాక్యమును మనమందరం కూడా గైకున్నవాడు ధన్యుడు, ధన్యురాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది. చూడండి, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం బాగానే చదవండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అని రాయబడింది. చూడండి, వాక్యాన్ని వింటున్నాం కానీ అనుసరిస్తున్నామా? వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామా? ప్రభు అని పిలిస్తే, ప్రభు అని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే
ప్రభువా ప్రభు అని చక్కని కీర్తనలు పాడితే, ప్రభువా ప్రభు అని వాక్యాన్ని బోధిస్తే, ప్రభువా ప్రభు అని దయ్యాలను వెళ్ళగొడితే పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశిస్తబడతావు? దేవుని చిత్తానుసారంగా నెరవేర్చువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించబడతాడు. దేవుని చిత్తం ఏంటి అని మనం పరిశీలన చేస్తే, యెహోవా దృష్టికి మనం అనుకూలముగా ప్రవర్తించాలి. నిత్యము మనము దేవుని యందు భయము కలిగి ప్రవర్తించాలి. మూడవది ఏంటంటే, అక్కడ దేవుని సన్నిధిలో వాక్యమును వినువారమై ఉండక మనము మోసపోకూడదు. వినువారమై ఉండక దానిని అనుసరించు వారముగా మనము ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఏమంటున్నాడు? దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా చదవమంట. 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. ఎందుకు? వినువారమై ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏమాత్రం కూడా మీరు ఎవరో నేను ఎరగని అంటున్నాను. అనుసరిస్తే కదా, వాక్యమును అనుసరణలో పెడితే కదా మీరెవరో దేవునికి తెలుస్తుంది, మనం ఎవరో ఆయనకి తెలుస్తుంది. వినువారమై ఉండక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. వినుట వలన మన జీవితంలో ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి నామకార్థమైన భక్తిని కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే ప్రభు చెప్తున్న మాట విని వాటిని అనుసరించే వారిగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఒక్కసారి ఈ భక్తి జీవితంలో మనకు మనమే జ్ఞాపకం చేసుకుందాం, పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఆ మాట చదవండి. అక్రమము చెయ్యువారులారా నా యొద్ద నుండి పొండి, వారితో చెప్పుదును. అక్రమం అంటే ఏంటి చెప్పండి? క్రమము లేని జీవితం. క్రమము లేనటువంటి జీవితాన్ని కొనసాగించేవారు ఎవరయ్యా అంటే వాక్యమును వినువారమై ఉన్నవారు. వాక్యాన్ని విను మాత్రమే వింటారు, కానీ ఏమాత్రం కూడా వారు గ్రహించరు. వారిని దేవుడు అంటున్నాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి మీరు వెళ్ళిపోండి. మీకేం పని ఇక్కడ? వాక్యాన్ని వినుట మట్టుకు విందురు, కానీ ఏమాత్రం కూడా గ్రహించినటువంటి అక్రమము చెయ్యువారులారా నా యొద్ద నుంచి మీరు వెళ్ళిపోండి. మీకేం పని ఇక్కడ అంటున్నాడు ప్రభు. ఎవరికి? అక్రమము చేయవారికి. వాక్యాన్ని వింటారు, శ్రద్ధగా వింటారు. వాక్యం అయిపోయేంత వరకు ఎంత శ్రద్ధగా కూర్చుంటారో, వాక్యం అయిపోయిన తర్వాత వారి జీవితాలు వాళ్ళవే, వారి ఆలోచన వాళ్ళదే, వారి ప్రవర్తన వారదే. లోపల సాతానుగాడు ఎప్పుడెప్పుడు లేద్దామని వాడిని పురికొల్పుతూ ఉంటాడు. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. సరి చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే జీవితంలో పతనమవుతాయన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ మాట చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉంటాడు. హల్లెలూయా. వాక్యము వినువారమై ఉండక మనము అనుసరించు వారిగా మనము ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఈ మాటలను విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడు ఎలా ఉంటాడంట? బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని ఇల్లు పోలి ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మనం అందరము కూడా బుద్ధిమంతురాలని పోలి నడుచుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసిగా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? మంచిగా ప్రవర్తించాలంటే కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండానట్లుగా వాక్యమును విని వాక్యము అనుసరణలో జీవించదుముగాక. ఆమేన్. వినువారమై ఉన్నట్లయితే ప్రభు చెప్తున్నాడు, అక్రమము చేయవారులారా నా ఎదురు నుంచి మీరు పండి అంటున్నాడు. మీకేం పని ఇక్కడ? వెళ్ళిపోండి అంటున్నాడు. వాక్యము విని అనుసరించే వారితో చెప్తున్న మాట ఏమిటంటే బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును అంటున్నాడు. అందుకే మనమందరము కూడా బండ మీద కట్టబడిన ఇల్లు వలె స్థిరముగా మన జీవితాలు కట్టుకొందుముగాక. ఆమేన్. అందుకే చివరిగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. రోమాపత్రిక. మనమందరం కూడా ఒక విశ్వాసిగా ఎలాగ ప్రవర్తించాలి? మొదటిగా ఎలా ప్రవర్తించాలి? యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాలి. రెండవది నిత్యము భయము కలిగి మనము ప్రవర్తించాలి. మూడవది
వాక్యమును అనుసరించి మనము నడుచుకోవాలి, ప్రవర్తించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా ప్రవర్తించకూడదు అనేది ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. ఎలా మనము ప్రవర్తించకూడదు అని మనం పరిశీలన చేస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం, త్వరగా మనం ముందుకు వెళ్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా నీతున్నతో దేవుడు మాట్లాడుతున్న మాట 12వ వచనం బాగానే చదవండి. కాబట్టి ఒకరు సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులమో కామో. హల్లెలూయా. మనము శరీరమునకు రుణస్థులమో కాదు. ఎలా అనుసరించకూడదంటే మనము శరీరానుసారముగా ప్రవర్తించకూడదు, శరీరానుసారంగా మనము నడుచుకునకూడదు. మన జీవితాల్లో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా మనము శరీరానుసారంగా ప్రవర్తించకూడదంటే మనము శరీరమునకు రుణస్థలము కాదు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. చాలామంది అభివృద్ధి పొందకపోవటానికి, సంఘము వర్ధిల్లకపోవటానికి, విశ్వాసిగా నీ జీవితం చక్కగా కట్టబడకపోవడానికి గల కారణాలు ఏంటంటే యెహోవా దృష్టికి అనుకూలంగా నడుచుకోవటం లేదు, యెహోవా యందు నిత్యము భయం కలిగి ప్రవర్తించడం లేదు, వాక్యానుసారంగా జీవించడం లేదు. మరి ఎలా జీవిస్తున్నారయ్యా అంటే వీరు శరీరానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు. అందుకే వారి జీవితాలు పతనమవుతున్నాయి, వృద్ధి పొందడం లేదు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమైనటువంటి జీవితాలు అలాగనే ఉండిపోతున్నాయి. కొన్ని కుటుంబాలు, ఇతరుల కుటుంబాలు మార్చబడుతున్నాయి. ఇతర కుటుంబాలు డబ్బు విషయంలో, ధన విషయంలో, ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయంలో, పాడి పంటల విషయంలో వృద్ధి పొందుతున్నారు. కానీ శరీరానుసారంగా నడిచేటువంటి వారు, శరీరానుసారంగా ప్రవర్తించేవారు ఏనాటికి కూడా కొంచెం కూడా వారు వృద్ధి పొందడము లేదు. ఏమాత్రం మార్పు అనేది లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నమాట కింద వచ్చిన చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల ఎవరంట చావవలసిన వారై ఉన్నారు అని రాయబడింది. మరి మనం ఎవరిని అనుసరిస్తున్నాం? శరీరాన్నే, యెహోవాను అనుసరించేటువంటి వాడు వృద్ధి పొందుతాడని రాయబడింది. హల్లెలూయా. శరీరాన్ని అనుసరించేవాడు చనిపోతాడని రాయబడింది. బాబు, ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడో చూడండి. శరీరానుసారంగా అనుసరించేటువంటి వారు మార్పు చెందాలి అన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. చదవనమాట. చావవలసిన వారే ఎందురు కానీ శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని రాయబడింది. మరి మనం శరీర క్రియలను మనం చంపుతున్నామా, బ్రతికింపచేస్తున్నామా? చెప్పాలి. ఒక క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి? ఒక విశ్వాసిగా మనం శరీర క్రియలను మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తామంటే నీరు కట్టి శరీర క్రియలను వృద్ధి చేసుకుంటున్నాం. అందుకే కుటుంబాలలో, సంఘములో, వ్యక్తిగత జీవితాలలో యుద్ధములే. మనము యుద్ధము లేకుండా నెమ్మదిగా సమాధానంగా ఉండాలంటే మన జీవితంలో క్రీస్తునందు మనము వృద్ధి పొందాలని రాయబడింది. అప్పుడు ఆసాగు యుద్ధములు లేక నెమ్మది కలిగి ఉన్నాడని రాయబడింది. చదవండి. దేవుడు నీతో నాతో సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. 19వ వచనం నుంచి చదవండి. అమ్మా ఒకరు చదవండి, చదివేవారైనా స్పష్టంగా చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అమ్మా వినండి, జాగ్రత్తగా వినండి. అవేవనగా జారత్వం, అపవిత్రత, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతములు,
అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటన్నిటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చెయ్యివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరరు అని రాయబడింది. దేవుడు చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. వాటిలో మొట్టమొదటిగా దేవుడు ప్రధానముగా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే విభేదములు, కక్షలు, అసూయ, మత్తతములు, అల్లరితో కూడిన ఇవి మనలో ఉన్నాయా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి మనలో ఉంటే మనం ఎవరమో శరీరానుసారమైన ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నవారం. ఒక క్రైస్తవుని చెప్పుకుంటూ కక్షలు పెంచుకుంటావా? ఒక విశ్వాసమని చెప్పుకుంటూ విభేదాలు చూపిస్తావా? ఒక క్రైస్తవుని చెప్పుకుంటూ అసూయ పడుతున్నావా? ఇది ఎక్కడి బ్రతకండి? ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు చెప్తుంటే, యెహోవాకు అనుకూలముగా ప్రవర్తించమని దేవుడు మాట్లాడుతుంటే, నిత్యము యెహోవా యందు భయము కలిగి బ్రతకమని దేవుడు చెప్తుంటే, ఆయన సన్నిధానములోన మనం ఎలా బ్రతుకుతున్నాం? కక్షలా, అసూయనా, విభేదాలా? ఏంటండి? శరీరానుసారమైనటువంటి ప్రవర్తన ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఉన్నటువంటి వారి జీవితాలు సంఘమైన, వ్యక్తిగతమైన, విశ్వాస జీవితంలోనైనా, కుటుంబంలోనైనా ఈ శరీర సంబంధమైనటువంటి క్రియలు అనుసరించి జీవించేవారు, ప్రవర్తించేవారు నిత్య రాజ్యమునకు వారసులు కారండి. మరి ఎందుకు ఈ నామకార్థమైన భక్తి? ఇవి ఉన్నటువంటి వారందరినీ కూడా శరీరానుసారులు అని దేవుడు మాట్లాడుతుంది. ఈ వీటిలో ఏ ఒక్కటి ఉన్న వారందరూ కూడా ఎవరంట? గట్టిగా చెప్పాలి. శరీరానుసారులు అని దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరానుసారులందరూ కూడా ఎక్కడ ఉంటారండి? అగ్నిగుండంలో ఉంటారు. నిత్య రాజ్యమునకు వారు ఏమాత్రం కూడా హక్కుదారులు కారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మనమందరం కూడా ఈ భక్తి చేస్తున్నది దేనికోసం చెప్పండి? దేనికోసం? పదే పదే దేవుడు చెప్తూ వచ్చిన మాట, మనమందరం కూడా భక్తి చేస్తున్నామంటే పరలోకానికి వెళ్ళడానికి తప్ప భూమి మీద ఏదో సంపాదించుకోవడానికి కాదు. ఇక్కడ ఎవరైనా భూమి మీద ఏదైనా సంపాదించుకోవడానికి వచ్చారా? ఒకవేళ అలా ఉన్నట్లయితే చేయొచ్చును ఒకసారి. నేను భూమి మీద నుండి డబ్బు సంపాదించుకోవడానికి, భూమి మీద నుండి ఆస్తులు సంపాదించుకోవడానికి, భూమి మీద నుండి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి, భూమి మీద నుండి స్థిరంగా ఉంటారని అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారండి? ఎవరు కూడా లేరు. మరి ఎందుకు శరీరానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నాం? శరీరానుసారమైన ప్రవర్తన కలిగి బ్రతికే ప్రతి మనుషుడు దేవుని రాజ్యంలో ఏమాత్రం కూడా ప్రవేశించలేడు. అంత ఖండితంగా దేవుడు చెప్తుంటే మనం శరీరానుసారమైన ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నట్లయితే దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆదికాండంలోనికి రండి, ముగించబోతున్నా. ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు. కక్ష ఉంది అక్కడ, అసూయ ఉంది అక్కడ, ద్వేషము ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. హేబేలు కూడా అతని మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా అని రాయబడింది. జాగ్రత్తగా వినండి. 2 అన్నదమ్ములు ఉన్నారు. వీరిద్దరు ఎవరు? రక్త సంబంధికులు. ఎవరి కుమారులు? ఆదాము అవ్వకు పుట్టినటువంటి సంతానం. వీరిద్దరు కూడా కానుకలు తీసుకుని వచ్చారు. ఎక్కడికి? యెహోవా మందిరానికి, దేవుని మందిరానికి కానుకలు తీసుకుని వచ్చి ఎవరు కలిగిన దానిలో వారు తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకోండి, ఏం తీసుకొస్తారు? డబ్బు తీసుకొస్తారు కానుక రూపంలో. వ్యవసాయదారులు అనుకోండి, ఏం తీసుకొస్తారు దేవుని మందిరానికి? వారు పొలంలో పండినటువంటి ధాన్యాన్ని దేవుని మందిరానికి తీసుకుని వస్తారు. అవునా కాదా? వ్యాపారస్తులు అనుకోండి, వాళ్ళు ఏం తీసుకుని వస్తారు? కూరగాయలు
లేదా వారు చేసే బట్టల వ్యాపారమో, లేదా వారు చేసేటువంటి ఫ్రూట్స్ వ్యాపారమో, ఏదో ఒకటి వ్యాపారాన్ని బట్టి వాళ్ళు తీసుకుని దేవుని మందిరానికి వస్తారు. ఈ హేబేలు అనేటువంటి వాడు ఏ వృత్తి చేస్తున్నాడంట? గొర్రెలు కాచుకుంటున్నాడంట. జాగ్రత్తగా వినండి, ముగించబోతున్నా. గొర్రెలు కాచుకుంటూ ఉంటే గొర్రె మందలో నుంచి బలిసినటువంటి పోటీలను తీసుకుని వచ్చి యెహోవాకు అర్పణగా అతడు అర్పించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అతని అర్పణ అంగీకరించి దేవుడు అతనికి జవాబిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏమన్నాడు? హేబేల్, నువ్వు అర్పించిన శ్రేష్టమైన అర్పణ నేను నిన్ను అంగీకరించి ఉన్నాను అని హేబేలును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. కయ్యోను కూడా వచ్చాడు. ఏం చేసేవాడు కయ్యోను? పొలములో సేద్యం చేసుకునేవాడు కాబట్టి తన పొలములో నుంచి పండినటువంటి ధాన్యాన్ని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో అర్పించాడు. అప్పుడు దేవుడు అతని అర్పణ అంగీకరించలేదు, జవాబు ఇయ్యలేదు, అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు. అతను ఏమాత్రం కూడా దేవుడిని ఆశీర్వాదాలు పొందుకోలేదు. వెంటనే కయ్యోనికి ఏం పుట్టిందండి? అసూయ పుట్టింది. అరే, నేను తీసుకొచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడైన హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడే అనేటువంటి అసూయ వచ్చింది. అసూయ దేనికి సంబంధించింది? శరీరానుసారమైన మనస్సు. అది శరీరానుసారమైనటువంటి అనుసరణ తన జీవితంలో కొనసాగించుకున్నాడు కాబట్టి కయ్యోనుకు వెంటనే అసూయ పుట్టింది. ఇద్దరు ఎక్కడున్నారు ఇద్దరు? అర్పణ ఎక్కడిచ్చారండి? దేవుని మందిరంలోనే ఉన్నారు. కయ్యోను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు. మనం అందరం ఎక్కడున్నాం? ఇప్పుడు మందిరంలోనే ఉన్నాం. అసూయ ఎక్కడ పుట్టింది? మందిరంలో ఉన్న మనుషుల్లోనే పుట్టిందండి. జీవితాలు జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎంత వినినా మొండిగా ప్రవర్తించే వాని మీదికి హఠాత్తుగా దేవుని ఉగ్రత రాబోతుంది. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎన్నిసార్లు గద్దించాలి దేవుడు? ఎన్నిసార్లు హెచ్చరించాలి దేవుడు? సరి చేసుకోవడం చేత కాకపోతే జీవితాలు పతనం చేసుకుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్పణ అంగీకరించకపోతే ఏంటి? మళ్ళొకసారి శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇవ్వు. అసూయ పుట్టింది. రే, నా తమ్ముడు బాగుపడ్డాడా, నాకంటే వాడు దేవుని ఇష్టడుగా ఉంటాడా, ఎలాగైనా వీడిని పతనం చేయాలనుకున్నాడు. అసూయ పుట్టిన వెంటనే తన జీవితంలో ఏం పుట్టింది? రెండోది ఆ మాట చదవండి. యెహోవా కయ్యోనుతో, నీకు కోపమేలా కయ్యోన్, నీకు కోపమేలా? ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో తెలియదా? ఒక భక్తిపరుడు ఎలా ప్రవర్తించాలో తెలియదా? ఒక విశ్వాసి ఎలా నడుచుకోవాలో తెలియదా? నీకు కోపమేలా? అది యెహోవా సన్నిధిలో మనుషుడు ఎలా ప్రవర్తించాలో, ఎలాగ ప్రవర్తించకూడదో దేవుడు చెప్పలేదా? ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో యెహోవాకు అనుకూలముగా ప్రవర్తించాలి. ప్రతి క్రైస్తవుడు యెహోవా యందు నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ప్రతి క్రైస్తవుడు వాక్యానుసారంగా మనము ప్రవర్తించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో శరీరానుసారంగా మనము ప్రవర్తించకూడదని దేవుడు చెప్పిన కయ్యోను అసూయపడ్డాడు, కోపం తెచ్చుకున్నాడు. తర్వాత చూడండి, నీవు సత్క్రియ చేసే ఎడలా తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయుడలా వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యోను తన తమ్ముడిని హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడిని హేబేలు మీద పడి అతన్ని, మూడవది ఏమొచ్చింది తన జీవితంలో? కక్ష వచ్చింది. కక్ష పెంచుకున్నాడు, నరహత్య చేశాడు. దేవుని సంఘమా దేవుడు మాట్లాడుతున్నమాట. దేవుడు పదే 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 హెచ్చరిక చేస్తున్నాడు. నీలో శరీరానుసారమైనటువంటి క్రియ ఏది? అసూయ కలిగిందా? నీ జీవితంలో కోపం వస్తుంది. కోపం వచ్చిందా? నీ జీవితంలో హత్య చేయటానికి గురవుతావు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక అద్భుతమైన మాటను దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము ప్రభువు మనతో మాట్లాడుతున్నమాట. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీ శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకునే ప్రతి మనుషుడు శరీరేచ్ఛలను మనం ఏం చేస్తామంట? నెరవేర్చమంట. అప్పుడు అవన్నీ కూడా లయమైపోతాయి.
ఆత్మానుసారంగా నడుచుకోకయే శరీరము రేచ్ఛలను మనము నెరవేరుస్తున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఆయన ఆత్మానుసారంగా నడిచి శరీర క్రియలన్నింటిని కూడా లయపరుచుకుందుముగాక. అప్పుడే మనము జీవితాలు వృద్ధి పొందుతాయి, ఆశీర్వదించబడతాయి, నెమ్మది కలిగి ఉంటుంది, సమాధానం కలిగి ఉంటుంది, ఎత్తబడి దేవుని రాజ్యంలో ప్రవేశించబడి భక్తులుగా విశ్వాసులుగా ఉంటామన్న భావాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మోకరించండి, ఒక్కసారి మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రియమైన దేవుని సంఘమా, ఒక విశ్వాసిగా నువ్వు ఎలాగో ప్రవర్తించాలి, ఎలాగో ప్రవర్తించకూడదని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా ఎందుకు ఈ నామకార్థమైన భక్తి, ఎందుకు ఈ నాణ్యత లేనటువంటి భక్తి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మాట్లాడుతున్నాడు, అమ్మా సంఘమైన కుటుంబాలైనా వృద్ధి పొందాలంటే యెహోవాకు అనుకూలంగా నడుచుకోవాలి, యెహోవాకు అనుకూలంగా నడుచుకోవాలి. నడుస్తున్నావా? మనుషులకు అనుకూలంగా నడిస్తే ఆ మనిషి మాత్రమే నేను ఇష్టపడతాడు. యెహోవాకు అనుకూలంగా నడిచినట్లయితే నీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలిగి బ్రతుకుతూ ఎత్తబడి గుంపులు నువ్వు ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, నువ్వు యెహోవాకు అనుకూలంగా ఉండు, నీ తోటి వారు నీకు అనుకూలంగా మార్చబడతారు. నువ్వు యెహోవాకు అనుకూలంగా ప్రవర్తించకుండా మనుషులకు అనుకూలంగా మాట్లాడి జీవితాన్ని ఎందుకు పతనం చేసుకుంటావు, ఎందుకు పాడు చేసుకుంటావు? దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవాకు అనుకూలముగా ప్రవర్తించినందువలన ఆశ అతని కాలములో అతని దినములలో యుద్ధములు లేక నెమ్మది కలిగి ఉండెను, అతడు విస్తరించుచుండెను రాయబడింది. ప్రియమైన దేవుని సంఘము కూడా నిత్యము దేవుని భయము కలిగి బ్రతకాలి. అప్పుడు సంఘము నానాటికి అభివృద్ధి పొందుతుంది, విస్తరిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నిత్యము భయము కలిగి ఉన్నావా? సంఘము నిత్యము యెహోవాకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? అమ్మా, శరీరానుసారంగా నడుచుకున్నవాడు చచ్చును అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఆత్మీయంగా జీవితం చనిపోకమునిపి ప్రభు సన్నిధిలో శరీరానుసారంగా నడిచినటువంటి కయ్యోను ఎప్పుడో చనిపోయాడు. బ్రతికి ఉన్నాడు, కానీ బ్రతికి ఉన్నప్పటికీ చచ్చిన శవములాగా తన జీవితాన్ని దేశదిమ్రి తిరుగుతున్నాడు. ప్రేమైన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్న మాట, శరీరానుసారమైన మనసు అది దేవునికి విరుద్ధమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారమైన మనసు శరీర క్రియలను నెరవేర్చదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకునడానికి మనమందరము కూడా సిద్ధపాటు కలిగి జీవితాలు కొనసాగించుకోవడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ఎత్తుబడిన వాక్యం ప్రతి హృదయంలో, ప్రతి ఒక్కరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపబడే రీతిగా సంఘ పెద్ద మదన ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా సంఘ పెద్ద మదన్న గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మహోన్నతుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. నేను గడిచిన కాలమంతా కూడా ప్రభువా ఎంతగానో దీవించి